సభ్యులు వివేక్ వెంకటస్వామి గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ మంత్రివర్యులు ఏదైతే చెప్పారో, చెన్నూరు మార్మూర్ ప్రాంతము, చెన్నూరులో 3 స్టేట్స్ వస్తాయి అధ్యక్ష, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ. అందు గురించి ఈ డిపో చాలా ముఖ్యము. చాలా మటుకు రోడ్స్ ఇంతకుముందు సరిగా మరమ్మతు చేయలేదు, చాలా బస్సులు ఆగిపోవడం జరిగింది. మీ ద్వారా మంత్రివర్యులను ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాము, తొందరగా డిపో కంప్లీట్ చేసిన తర్వాత కోర్టులో కేసు అయిన తర్వాత బస్సులు ఏదైతే ఇంతకుముందు చెన్నూరు నుంచి సుపాకు బస్ సర్వీస్ ఉండే ఆల్గాం వయా, అది కూడా ప్రారంభం చేయాలి. దాంతోపాటు చెన్నూరు టు నక్కలపల్లి ఇక్కడ ఫారెస్ట్ ల్యాండ్ ఉండడం వలన రోడ్డు సరిగా లేకుంటే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 15 లక్షలు ఖర్చు పెట్టి ఆ రోడ్డు మరమ్మతు చేయడం జరిగింది. ఆ బస్ సర్వీస్ కూడా రీస్టార్ట్ చేయాలని చెప్పి మంత్రివర్యులను కోరుతున్నాను. ఒక చెన్నూరు టు హైదరాబాద్ 5 AM బస్ మంత్రి గారిని చాలాసార్లు కోరడం జరిగింది, ఇప్పటివరకు ప్రారంభం చేయలేదు. గౌరవ మంత్రివర్యుల్ని తొందరగా ఈ బస్ సర్వీస్ను కూడా స్టార్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. మంచిర్యాల టు చెన్నూరు, ఒక్క నిమిషం, మంచిర్యాల టు చెన్నూరు వయా భీమారం ఇంకొక బస్ సర్వీసు. తర్వాత మందమరి నుంచి హైదరాబాద్, ఆసిఫాబాద్ నుంచి హైదరాబాద్ పోయే బస్సులన్నీ కూడా మందమరి డిపోకి పోయి దాని తర్వాత పోతే బాగుంటుంది మంత్రివర్యులు. అంతేగాక జోడువాగా నేషనల్ హైవేలో రోడ్డు సరిగా లేకుండే అప్పుడు ఆ రోడ్డు మరమ్మతు చేయడానికి నేను ఎంపీగా ఉన్నప్పుడు 15 కోట్లతో మరమ్మతు చేసిన తర్వాత మళ్ళీ మొన్న నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2 కోట్లతో ఆ రోడ్డు మరమ్మతు కావడం జరిగింది. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు ఇంకెక్కువ సర్వీసెస్ చెన్నూరు నియోజకవర్గానికి అలాట్ చేయాలని చెప్పి గౌరవ మంత్రివర్యుని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అధ్యక్ష, నాకు అవకాశం కల్పించినందుకు ముందుగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. రవాణా శాఖ మార్చులకు మా ప్రాంత ప్రజల పక్షాన ఒక విజ్ఞప్తి. వేములవాడ శ్రీ రాజరాజస్వామి సన్నిధిలో ఉన్నటువంటి వేములవాడ బస్ డిపోకు 20 బస్సులు కావాలని చెప్పిన ఒక ప్రతిపాదన ఉంది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి రవాణా సౌకర్యాలు కల్పించడానికి కొత్తగా బస్సులు కేటాయింపు చేయాలని చెప్పని, దాంతోపాటు సిరిసిల్ల డిపో, కోరుట్ల డిపో, జైచాల్ డిపో అయితే వేములవాడ దేవాలయానికి అనుబంధంగా ఉన్నటువంటి 4 ప్రాంతాల్లో కూడా బస్సులను కొత్తగా పెంచినట్టయితే బస్సుల సంఖ్యను సుదూర ప్రాంతం నుంచి వచ్చేటువంటి భక్తులకు మరి మెరుగైనటువంటి సేవలు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతాను, గౌరవ మంత్రివర్యులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వారు ఈ బస్సుల సంఖ్యను పెంచవలసిందిగా ఈ సందర్భం కోరుతూ, వేములవాడ నుంచి కోరుట్లకు, కోరుట్ల నుంచి వేములవాడకు రాత్రి బస్సు 7:40 ఆఖరి బస్సు ఉండడం వల్ల అనేక మందికి ఇబ్బందికరమైన వాతావరణం ప్రజలకు ఉందని అంటున్నారు. కాబట్టి అది 8:30 వేములవాడ నుంచి కోరుట్లకు, కోరుట్ల నుంచి 8:30 వేములవాడకి వచ్చే బస్సులు సౌకర్యాన్ని పెంచాలని చెప్పండి. ఒకటి, హైదరాబాద్ నుంచి పోయే బస్సులు కూడా ఆ ప్రాంతానికి రాత్రి తర్వాత వస్తలేవంటూ దాన్ని కూడా ప్లాన్ ప్రకారం ఇవ్వాలని చెప్పండి మంత్రి గారిని కోరుతూ, ఈ సందర్భంగా మరి రెవెన్యూ శాఖ మార్చులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఇంత ప్రశ్నలో నాకు అవకాశం ఇవ్వాలని కోరిన, కొత్తగా మండలాలు ఏర్పాటు చేయాలని చెప్పినటువంటి అంశం వచ్చినప్పుడు మా నియోజకవర్గంలో మనేగూడ మనే గ్రామ మండలంగా డిమాండ్, దయచేసి అది కూడా ఆలోచన చేయవలసిందిగా సందర్భం వచ్చినప్పుడు చూడాల్సింది కోరుతాం. సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. అధ్యక్ష, సిర్పూర్ నియోజకవర్గం కాగజ్నగర్ పట్టణం ఒక ఇండస్ట్రియల్ టౌన్ అధ్యక్ష. గతంలో మా తండ్రి గారు పాల్వాయి పురుషోత్తమరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బస్ స్టాండ్ నిర్మాణం జరిగింది. బస్ డిపో నిర్మాణం కోసం కూడా కొంత విలువైన భూమి సేకరించి పెట్టడం జరిగింది. కాగజ్నగర్ పట్టణంలోని పెట్రోల్ పంప్ ఏరియాలో విలువైన భూమి అందుబాటులో ఉంది. దయచేసి మంత్రి గారు దయదలిచి మారుమూల ప్రాంతం, వెనుకబడ్డ ప్రాంతం, ఆదివాసులు గిరిజనులు ఎక్కువ ఉన్న ప్రాంతం ఒక బస్ డిపో ఏర్పాటు చేస్తే ఆ భూమి అన్యాక్రాంతం, దాని మీద 100 మంది కళ్ళు ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఆ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అట్లనే బస్ డిపోగా డెవలప్ చేస్తే ఉభయతారకంగా ఉంటుందని మంత్రి గారికి తెలియజేస్తున్నా. గతంలో నేను మంత్రి గారిని కలిసి విజ్ఞాపన పత్రం కూడా ఇచ్చిన. కాబట్టి దయదలిచి ఈ విజ్ఞాపనను స్వీకరించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవ మంత్రి గారు.
సార్ అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగినట్టుగా, పెద్దలు చెన్నూరు శాసనసభ్యులు అడిగినట్టుగా వారి బస్ డిపోకు సంబంధించి గతంలోనే డిఎంఎఫ్టీ కింద ఫండ్స్ ఇచ్చిన ప్రాసెస్ ఉంది. కోర్టు స్టే వెకెట్ చేయడానికి కూడా మా డిపార్ట్మెంట్ మరొకసారి దాన్ని పునఃసమీక్షించమని కోరుతూ తొందరలోనే కోర్టు స్టే వెకెట్ కాగానే బస్ డిపో నిర్మాణం చేస్తామని చెప్తూ, నూతన బస్సు రూట్లకు సంబంధించి వారు ప్రస్తావించినారు. వారి దగ్గర లిఖితపూర్వకంగా తీసుకొని వాటన్నింటినీ పరిశీలించి ఆర్టీసీ బస్సులో ఏర్పాటు చేస్తారు అధ్యక్ష. తర్వాత గౌరవ వేములవాడ శాసనసభ్యులు అడిగినట్టుగా, వేములవాడ రాజరాజేశ్వర స్వామి అంటే చాలా ఒక దక్షిణ కాశీ లాంటి టెంపుల్, శివరాత్రికి సంబంధించిన జాతర వస్తుంది అధ్యక్ష. ప్రత్యేకంగా ఎప్పుడు కూడా జాతరకు బస్సులు నడుపుతాం. అదేవిధంగా భక్తుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా రోజువారీ కూడా బస్సులు నడిపేటువంటి ప్రక్రియలో ఇప్పటికే ఆ సంబంధిత జిల్లా శాఖ మా అధికారులందరికీ కూడా సూచనలు చేయడం జరిగింది. దాంతోపాటుగా వేములవాడ, కొండగట్టు, ధర్మపురి 3 టెంపుల్ పక్కపక్కనే ఉంటాయి. మూడు టెంపుల్కి సంబంధించి కూడా ఇంటర్లింక్ బస్సులు నడిపేటువంటి ఒక ప్రయత్నం. ఎందుకంటే వేములవాడ వచ్చిన వాళ్ళు కొండగట్టు వెళ్తారు, కొండగట్టు నుంచి ధర్మపురికి వెళ్తారు కాబట్టి ఆర్టీసీ పరంగా కూడా సౌకర్యం ఉండేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించి కూడా వారు కొన్ని కొత్త బస్సులు అడిగినారు, అది కూడా లిఖితపూర్వకంగా తీసుకుంటామనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తూ, దాంతోపాటుగా గౌరవ సిర్పూర్ కాగజ్ శాసనసభ్యులు అడిగినట్టుగా బస్ డిపోకు సంబంధించి ప్రస్తుతానికి అవకాశం లేదు అధ్యక్ష. జిల్లా కేంద్రాలైనటువంటి ములుగు, పెద్దపల్లి తీసుకున్నాం. ఇప్పటికి కూడా రాష్ట్రంలో ఒక పాలసీగా జిల్లా కేంద్రాలు, ఎందుకంటే దాదాపు 10-12 ఏళ్ల కిందనే డిపోలు తప్ప కాలేదు కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో డిపో ఏర్పాటు వెంటనే చేయలేం, కానీ పరిశీలనలో ఉంటుంది. తప్పకుండా స్థలానికి సంబంధించి మా శాఖ అధికారులకు ఏదైతే ఇప్పటికే మీరు స్థలం ఆర్టీసీకి డిపో కొరకు తీసుకున్నారో దాన్ని రక్షించుకుంటాం. దాంతోపాటుగా కొత్త రూట్స్కు సంబంధించి కూడా వారిని పరిశీలన చేస్తామనే మాట మనం చేస్తూ, ఆర్టీసీకి సంబంధించి 2-3 అంశాలుగా ఈరోజు ఆర్టీసీ 1958లో పెట్టిన తర్వాత అధ్యక్ష, తెలంగాణలో మనం 2014 బైఫర్కేట్ అయిన తర్వాత ఆనాడు 58,000 మంది ఉద్యోగస్తుల సంఖ్య ఉంటే, ఇప్పుడు మేము 2023 డిసెంబర్కి వచ్చే నాటికి 40,000 మంది ఉద్యోగస్తులు అయిపోయినారు అధ్యక్ష. దాని తర్వాత బస్సుల సంఖ్య కూడా అప్పటికొక కరోనా కావచ్చు సమ్మె సందర్భం లోపల బస్సుల సంఖ్య తగ్గించినారు. ఇప్పుడు మహాలక్ష్మి పథకం తర్వాత గ్రామాల్లో బస్సుల డిమాండ్ పెరిగింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సులు కొత్తవి కొనుగోలు చేయడంతో పాటుగా ఆర్టీసీకి ఒక ఖచ్చితమైన నిబంధన పెట్టుకొని 15 సంవత్సరాలు దాటినటువంటి బస్సులన్నింటినీ స్క్రాప్ చేస్తూ ఉన్నాం. అటువంటి బస్సుల రిప్లేస్మెంట్కి సంబంధించి కొత్తగా ఒక 1000 బస్సులు ఆర్డర్ చేయడంతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెలందరి దగ్గర, మహిళా సంఘాల దగ్గర నుంచి మండల సమైక్యాల దగ్గర కూడా బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ హైర్ పద్ధతిన నడపడానికి ప్రభుత్వ పాలసీ నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. దాని తర్వాత 2012 తర్వాత నియామకాలు లేవు వాస్తవంగా, కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 3038 నియామకాలకు ఇచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు రాయడం జరిగింది. వాటన్నిటికి సంబంధించిన నియామకాలు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. దీంతో పాటుగా 600, ఎందుకంటే ఆర్టీసీ ప్రజా సంస్థ కాబట్టి ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రగతి రావాలంటే అందరూ కూడా సభ్యులు సభ సహకారం అవసరం కాబట్టి ఒక చిన్న బ్రీఫ్ చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఆర్టీసీకి సంబంధించి కూడా ఏరియర్ బ్యాండ్స్ అన్ని కూడా 280 కోట్లు ఇచ్చాం. పీఆర్సీ కూడా 2017 నుంచి పెండింగ్ ఉంటే 21% పెండింగ్ ఇచ్చినాం. ఉద్యోగ నియామకాలు చేపడతా ఉన్నాం, కారుణ్య నియామకాలు ఇచ్చినాం, కొత్త బస్సులు కొంటా ఉన్నాం. ఇంకా ఇంకేదైనా ఆర్టీసీ పరంగా రూట్ల అంశం ఉంటే నేను దయచేసి గౌరవ సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కొత్త బస్సులు రాబోతా ఉన్నాయి. ప్రజలు, మహిళలకు సంబంధించిన ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఎక్కువ ఆర్టీసీ మీద ఉపయోగించుకుంటా ఉన్నారు. గతంలో 40, 50, 60% ఉన్న ఆక్యుపెన్సీ 100% దాటిపోతున్నటువంటి సందర్భం లోపల నేను గౌరవ సభలో ఉన్న సభ్యులందరి సహకారాన్ని మీ ద్వారా ఆర్టీసీ ప్రగతికి, ప్రజల యొక్క పేద ప్రజలకు సంబంధించినటువంటి ఒక లైఫ్ లైన్ అయినటువంటి ఆర్టీసీకి అన్ని రకాల సహకారం ఉండాలని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్